జనరల్‌గా ఏ రెసిపీనైనా చూస్తే మనకి నోరూరుతుంటుంది. కానీ ఇప్పుడు నేను చేయబోయే ఈ రెసిపీ అసలు తలుచుకుంటేనే నోరూరుతది. అదేంటో తెలుసా? అసలు పేరులోనే పులుపు దాగున్న పుల్లట్టు. దీనికి సన్నగా తరిగిన ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి. దీన్ని మనం కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే సాల్టు, దోస వేయించడానికి సరిపడా ఆయిలు, ఇదేమో ఫ్రూట్ సాల్టు, ఇదొచ్చేసి జీలకర్ర. మనం ఆల్రెడీ బియ్యము, అటుకులు, సగ్గుబియ్యము వేసి నానబెట్టుకొని పెరుగుతో మిక్సీ పట్టాం కదా, అదనమాట. ఈ టేస్టింగ్ సాల్ట్ వేసి దీనికి సరిపడా ఉప్పు, జీలకర్ర వేసి ఒక్క నిమిషం మూత పెట్టి, ఈలోగా మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి మిక్సీ పట్టుకుందాము. ఇలాగా కొంచెం బరకగా పట్టుకోవాలి, మరీ మెత్తగా ఉండకూడదు. ఇప్పుడు మనం ఈ ఫ్రూట్ సాల్ట్ వేసాం కదా, చక్కగా పిండి పొంగుతూ ఉంటుంది. మీకు ఎప్పుడైనా సరే నానబెట్టుకోవడానికి టైం లేదు అని అనుకుంటే కొద్దిగా వేడిగా ఉండే ప్రదేశంలో, అంటే కొంచెం ఎండొచ్చే ప్రదేశంలో కానీ, ఫ్రిడ్జ్ ఉంటుంది కదా రెఫ్రిజిరేటర్ పైన కానీ, అలా పెట్టారంటే తొందరగా పులిపెక్కుతుంది అనమాట. ఈ ఉల్లిపాయ కూడా దీనిలో వేసేసుకుందాము. ఇలాగో మనం స్టవ్ ఆన్ చేద్దాము. దీనికైతే నేను ఫ్లాట్గా ఉండే కడాయి ఒకటి తీసుకున్నాను. పెనం మీద కూడా పోసుకోవచ్చు, బట్ మన ఇష్టం అది. మా అమ్మ మాకు ఇలానే చేస్తుంటుంది అనమాట కడాయిలో, అందుకని నేను కూడా అదే ఫాలో చేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత దీనిని నెరపక్కర్లేదు, ఇట్లానే స్లోగా దీన్ని మగ్గనివ్వాలన్నమాట. సో మనము దీనికి ఒక మూత పెట్టేసుకోవాలి. ఇలా అంచులు రెడ్గా వచ్చాయి కదా, ఇలా రెడ్గా వచ్చాయంటే మనకి దోశ వన్ సైడ్ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు దీంట్లో కొంచెం పైన ఆయిల్ వేసేసి రివర్స్ తిప్పేద్దాం. కొంచెం ఇది ఎర్రగానే కాలాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు జస్ట్ 1 మినిట్ పెడితే సరిపోతుంది. సూపర్ టేస్టీ యమ్మీ పుల్లట్టు రెడీ. దీన్ని మనం ఫ్రెష్ కర్డ్ ఆర్ పికిల్తో సర్వ్ చేయొచ్చు. నేనైతే ఫ్రెష్ కర్డ్ తినడానికి చాలా ఇష్టపడతాను. ఇందులో ఆల్రెడీ మనం స్పైస్ కోసం కారం వేసాం కాబట్టి ఇంకా పికిల్ బాగా స్పైస్ ఇష్టపడే వాళ్ళే తింటారు. జనరల్గా ఈ పెరుగుతోనే చాలా ఇష్టం నాకు. ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.